సో అట్లా లా కాలేజీలో కూర్చొని లా కాలేజీ వాళ్ళ సమస్యలు చెప్తారు కదా, అంటే సమస్యలు అయితే ఉన్నాయి కదా, అవన్నిటి బయట తీసుకొచ్చి ఒక దగ్గర అఫీషియల్గా పెట్టడము, సో దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా ఆలోచించడం అంతే. ఇప్పటికి ఆల్రెడీ చాలామంది వాళ్ళ అనుభవాలతో ఉన్నారు వాళ్ళు కదా. సో ప్రతి రంగంలో కూడా వాళ్ళ అనుభవాలతోని చెప్పడానికి, సొల్యూషన్ చెప్పడానికి ఉన్నారు, ప్రాబ్లం చెప్పడానికి ఉన్నారు కదా. సో వాటిని బయటికి లాగి, సో యూనివర్సిటీస్లో కూడా, యూనివర్సిటీ చాలా వెరీ ఇంపార్టెంట్, యాక్చువల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అంటే జాబ్ మార్కెట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, సో స్కిల్ మార్కెట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అసలు లైఫ్లు మొత్తం కూడా అక్కడి నుంచే కదా పుట్టుకొచ్చేది. సో మంచి లైఫ్ కావాలంటే అక్కడి నుంచే మంచి మంచి విద్యార్థులు తయారైతే వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది, సింపుల్ లాజిక్. సో ఆ యూనివర్సిటీస్ అనేది బాగు చేయడం అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రాబ్లము, వైస్ ఛాన్సలర్స్ లేరు. సో ఐ థింక్ ఈ వచ్చే వారం ఎప్పుడో వైస్ ఛాన్సలర్స్ అయిపోతాయి అనుకుంటాను. సో దాని తర్వాత రిక్రూట్మెంట్ ఉంది, ఆ రిక్రూట్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత ట్రాన్స్పరెన్సీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేస్తారు, ఆ 30 సంవత్సరాలు పనిచేసే 30 తరాలు, సో వాళ్ళందరూ బాగుపడతారు. సో అందుకని రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రిక్రూట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా, సో ఒక మంచి కెపాసిటీ, సామర్థ్యాలు ఉన్నటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రిక్రూట్మెంట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్. తర్వాత అట్లాగే స్టూడెంట్స్కి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఈరోజు పిహెచ్డీలు చేస్తున్నారు. పిహెచ్డీలు అంటే ఇప్పుడు ఒకప్పుడు పాతప్పుడు పిహెచ్డీ అంటే నేను ఒక ఇన్స్టిట్యూషన్లో పిహెచ్డీ నేను రిజిస్టర్ చేసుకొని చేద్దామని, సో అది నాకు పోయి ఒక 4-5 సిట్టింగ్లు వేసిన తర్వాత అర్థమైంది. సో అంటే సిస్టమేటిక్గా పిహెచ్డీ చేయాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు ఇంటూ కొన్ని వేల గంటలు దాన్ని చేయాలి. ఒకటి ఆలోచించుకున్నాను నేను. సో నా పర్సనల్ పిహెచ్డీ గురించి నేను అన్ని వేల గంటలు పెట్టాలన్నా, లేకపోతే ఇక్కడ సొసైటీ మీద ఆ వేల గంటలు చేసే ఏది బెటర్ అనుకొని నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇగో గురించి పక్కన పెట్టేసేసి పిహెచ్డీ పక్కన పెట్టేసిన. సో ఇది ఇంపార్టెంట్ అనుకున్నా. అట్లా ఉండేది పిహెచ్డీ అంటే. ఈరోజు పిహెచ్డీ అంటే ఏంది అసలు? ఒక అర్థం లేదు, పర్థం లేదు, అది అసలు క్వాలిటీ లేదు, టు బి ఫ్రాంక్. సో పిల్లల్ని అసలు యాక్చువల్ ఆ రకంగా మోటివేట్ చేయాలి. నేను ఆర్ఈసీ వరంగల్లో, ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసినప్పుడు అక్కడ మా టీచర్లు ఎంతగా తిట్టుకునేది మేము టీచర్లని, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అట్లా ఉండాలి టీచర్లు అనేది. అంటే నేను రాత్రి 12-1 గంట వరకు లైబ్రరీలో ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే. అట్లా ఒక 9 months నేను ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఫిజికల్గా కష్టపడ్డాను, మెంటల్గా కష్టపడ్డాను. అంటే అంత అక్వైర్ చేస్తే తప్ప నేను ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పాస్ కాలేకపోయాను. సో చాలామంది ఫెయిల్ అవుతారు, రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతారు. సో అలాంటిది అట్లా ఉండాలి. రీసెర్చ్ అనేది కూడా ఇంకంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి. సో ఈరోజు అసలు ఫ్యాకల్టీ వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. సో అసలు ఇంటర్నేషనల్ జర్నల్స్ మన అడ్రస్లే కనబడవు. ఇష్యూస్ ఉన్నాయి సార్, ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అంటే కమిషన్ ఏం చేయబోతుంది కేజీ టు పీజీ వరకు ఎట్లా బలపడుతుంది? అంటే కమిషన్ చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఐడెంటిఫికేషన్ సొల్యూషన్స్, వాటి ఇంప్లిమెంటేషన్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కావాల్సినటువంటి వ్యవస్థని, సో ఈ మూడింటిని కూడా ఒక ఫ్రేమ్లో పెట్టి గవర్నమెంట్కి ఇవ్వాలి. అది రైట్. ఇవన్నీ ఒక అయితే మీరు అన్న ఇంప్లిమెంటేషన్ థర్డ్ ఫేజ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. ఎందుకంటే రాజకీయాలు అడ్డు వస్తాయి, ఉపాధ్యాయ సంఘాలు, రకరకాల అసోసియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇవన్నిటి కూడా ఒక రూట్ ఏంటంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్స్. నేను గట్టి చేస్తాను, మొత్తం విద్యా వ్యవస్థను మంచి చేస్తాను, గాడిలో పెడతాను, దీనివలన సమాజం అభివృద్ధి చెందుతుంది, సో దీనివలన నాకు చరిత్ర మొత్తం నాకు పేరుంటుందని ఒక ముఖ్యమంత్రి, ఒక విద్యామంత్రి, ఒక ప్రభుత్వంలో క్యాబినెట్ అందరూ కూడా అట్లా అనుకుంటే ఇంప్లిమెంటేషన్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. అస్సలు ప్రాబ్లం లేదు. నేను ఇంప్లిమెంటేషన్లో ఆరితేరున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యథారాజా తథా ప్రజ అంతే. సో పైన బాస్ ఎట్లా ఉంటే కింద ఇంప్లిమెంటేషన్ అట్లా ఉంటుంది. వెరీ సింపుల్ లాజిక్ కదా. మన బేరసాని చెప్పాడు కదా, మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ని కరెక్ట్ చేసి పడేసాడు కేసీఆర్. యథారాజా తథా ప్రజ మొత్తము. సో మన కంప్లైంట్ అంటున్నాడు, మన ఆఫీసర్ అంటున్నాడు, ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు అంతా ఏసీబీ అని చెప్పి జైల్లో పెడుతున్నారు, ఆయన ఉన్నప్పుడు మంచిగా మీరు తినండి కానీ మంచిగా చేయండి పని అంటోళ్ళు. అంటే తినడం అనేది అంటే యాక్సెప్టబుల్ అన్నమాట. లంచాలు తీసుకోవడం యాక్సెప్టబులా అంటే ఆ రకంగా తయారిస్తాడు ఆయన. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ రకంగా తయారిస్తుంది అనేది ఆ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, ఆయన క్యాబినెట్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏమి ఇద్దాం అనుకుంటున్నాం మన యొక్క భవిష్యత్ తరాలకి, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్యాబినెట్ అండ్ సీఎం. ఎస్, కాంగ్రెస్ సర్కార్ కొత్తగా కొలువు తీరింది, 1 సంవత్సరం అవుతుంది, ఇంకా మిగిలింది మీకు ముందు 4 years, 4 సంవత్సరాల లోపల కమిషన్ ఎట్లాగూ 1.5 yearలో లేకుంటే 1 year అనుకోండి ఎంతో కొంత రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి, విద్యామంత్రి గారిని అడగాలి నెక్స్ట్ కదా ఏం జరుగుతుంది అనేది. సో కమిషన్ యొక్క లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడము, సో ఒక రిఫార్మ్స్ బేస్డ్గా అంటే సంస్కరణల బేస్డ్గా ఒక సొల్యూషన్స్ ఇవ్వడము, సో ఒక ఇంప్లిమెంటేషన్ వ్యవస్థ కూడా ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పడము. ఇంతవరకే కమిషన్ యొక్క బాధ్యత కదా. సో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అంటే తెలంగాణ సమాజంలో మీరు ఎప్పుడైతే విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి నియామకం అనగానే ఈవెన్ సమాజంలో బుద్ధిజీవులు, తర్వాత సంఘాలతో పాటు ముఖ్యంగా పేరెంట్స్లో కొంత
చైతన్యం వచ్చింది, అరే మురళి సార్కు ఇచ్చినారు, ఎంతో కొంత ప్రభుత్వ విద్య గాడిలో ఆశలు అయితే పడుతుంది. ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి.